రుద్ర మీద ఫేక్ కేసులు పెట్టి రుద్ర తల్లి చాముండిని అరెస్ట్ చేయించిన మాయ. అక్షరాను కిడ్నాప్ చేసి వేరే ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్న మాయ. మాయ మీద కోపంతో డ్రైవింగ్ చేస్తున్న రుద్ర తన ప్రాణానికి ప్రమాదమే తెచ్చుకున్నాడు. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం. అక్షర అన్విని స్కూల్ నుండి తీసుకుని అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఆమె కళ్ళు అప్రయత్నంగానే ఆగిపోయాయి. ఆమె ఇంటి బయట మెట్ల మీద రుద్ర విక్రమ్సింహ చాలా కూల్గా కూర్చుని ఉన్నాడు. ఒక చేతిలో చాక్లెట్స్తో చేసిన పెద్ద బొకే, నోట్లో ఒక ఎర్రటి గులాబీ పువ్వు పెట్టుకుని స్టైలిష్గా ఉన్న అతని రూపం ఆ చిన్న గల్లీలో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ అక్షరకి మాత్రం కోపం తెప్పించింది. అక్షర కోపంతో ఊగిపోతూ అతని దగ్గరకు వెళ్ళి, రుద్ర, ఏంటిది? అసలు నీకు పిచ్చి పట్టిందా? మా ఇంటి మెట్ల మీద నుంచి ఇప్పుడే లేగు అని గట్టిగా అరిచింది. రుద్ర నోట్లో ఉన్న గులాబీని తీసి అన్వి వైపు తిరిగి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆ చాక్లెట్ బొకేను అన్వికి అందిస్తూ ఒక చిన్న నవ్వు నవ్వాడు. అక్షర విసుగ్గా, నువ్వు ఇప్పుడే ఆ మెట్ల మీద నుంచి లేవకపోతే అన్విని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాను అంది. రుద్ర లేచి నిలబడి ఆ గులాబీ పువ్వును అక్షర వైపు చాచి, మై డియర్ గోపాలరాణి, ఈ పువ్వు నీకోసమే అన్నాడు కవ్వింపుగా. అక్షర తీసుకోకపోవడంతో మెరుపు వేగంతో ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె జడలో ఆ పువ్వుని తురిమాడు. అక్షర ఒక్క క్షణం అతని సాన్నిహిత్యానికి స్తంభించిపోయి మళ్ళీ కుదురుకుంది. కానీ అన్వి మాత్రం ముఖం ముడుచుకుని, నువ్వు బ్యాడ్ అంకుల్, మా మమ్మీని ఏడిపిస్తున్నావు, నువ్విచ్చే చాక్లెట్స్ నాకు వద్దు అని అతని చాక్లెట్ బొకేను పక్కకు తోసేసింది. రుద్ర నవ్వుతూ గాలిలో ఒక విజిల్ వేశాడు. వెంటనే పక్కనే ఉన్న కార్ నుండి అతని పర్సనల్ సెక్యూరిటీ ఒక భారీ బాక్స్ను కింద పెట్టారు. అది తెరిచి చూస్తే అందులో ఖరీదైన డాల్ హౌస్, రకరకాల టెడ్డీ బేర్లు, రిమోట్ కార్లు ఉన్నాయి. అన్ని బొమ్మలు చూసిన అన్వి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఆమె తన చేతి వేలిని నోట్లో పెట్టుకుని ఆలోచిస్తూ, బ్యాడ్ అంకుల్స్ ఇన్ని బొమ్మలు చాక్లెట్స్ ఇవ్వరు కదా, మీరు ఇన్ని ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా గుడ్ అంకులే అని ఒక పెద్ద నిర్ణయానికి వచ్చేసి కిలకిలా నవ్వేస్తూ రుద్రని వంగమని సైగ చేసింది. రుద్ర నవ్వుతూ వంగగానే అన్వి అతని బుగ్గ మీద ఒక చిన్ని ముద్దు పెట్టింది. ఆ క్షణం రుద్ర గుండెల్లో 1000 వోల్ట్ల వెలుగు నిండింది. తను కొన్ని 100 కోట్ల బిజినెస్ డీల్స్ గెలిచినప్పుడు కూడా కలగని ఆనందం తన కూతురి ముద్దుతో అతనికి కలిగింది. అతను అన్విని ఎత్తుకుని గాల్లోకి గీరాగిరా తిప్పాడు. ఇచ్చిన బొమ్మలు, పెట్టించుకున్న ముద్దులు చాలు, ఇక మీరు బయలుదేరండి. కాలనీ అంతా మిమ్మల్నే చూస్తుంది. ఎవరైనా మమ్మల్ని తప్పుగా అనుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది అక్షర. చంపేస్తాను నిన్ను ఒక్క మాట అన్నా అని అక్షర చెవిలో గుసగుసగా చెప్పి అన్వి ముందు మోకాళ్ళపై కూర్చుని, అన్వి, నీకోసం నేను ఇన్ని బొమ్మలు చాక్లెట్స్ తెచ్చాను కదా, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్. మీ ఇంటి దాకా వచ్చిన నీ ఫ్రెండ్కి మీ ఇల్లు కూడా చూపించవా అని అలిగినట్లు ఫేస్ పెట్టి క్యూట్ వాయిస్తో రుద్ర అడుగుతుంటే అన్వి ఏం కర్మ, అక్షర కూడా కరిగిపోయింది. కానీ బయటపడలేదంతే. మమ్మీ, అంకుల్ చాలా బాగున్నారు, పైగా ఇప్పుడు తను నా ఫ్రెండ్, లోపలికి రమ్మను అని అన్వి బలవంతం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్షర రుద్రాను లోపలికి తీసుకెళ్ళింది. ఆ ఇల్లు చాలా చిన్నది, కానీ అక్షర దాన్ని ఎంతో ఒద్దిగ్గా అందంగా సర్దింది. రుద్ర ఆ ఇంటిని చూసి చిన్నదైనా చాలా ప్రశాంతంగా ఉంది అన్నాడు. చూశారు కదా మా లోకం ఇది, ఇకనైనా మమ్మల్ని వదిలేయండి అంది అక్షర. రుద్ర తన గంభీర స్వరాన్ని కొంచెం తగ్గించి, కాఫీ ప్లీజ్, నీ చేతి కాఫీ కోసం
5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అని బ్రతిమిలాడుతున్నట్లుగా అడిగాడు. అక్షర విసుగ్గా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడుతోంది. అన్వి తన బొమ్మలతో ఆడుకుంటూ రుద్రతో కబుర్లు చెబుతోంది. సరిగ్గా అదే సమయంలో అక్షర తండ్రి శేషగిరి లోపలికి వచ్చాడు. ఇంట్లో ఒక కొత్త వ్యక్తిని, అందులోనూ చాలా ఖరీదైన బట్టలతో ఉన్న రుద్రను చూసి శేషగిరి ముఖం కందిపోయింది. అతను గతంలో అక్షర విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఎవడు వీడక్షర? ఆర్మీలో ఉన్న భర్త రాడు కానీ ఇలాంటి గాలిగాళ్ళు ఇంటికి వస్తుంటారా అని నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్షర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న ఆయన స్కూల్ ఓనర్ అని చెప్పబోయింది. కానీ శేషగిరి వినకుండా, స్కూల్ ఓనరా లేక నీ పాత ప్రియుడా? 5 ఏళ్ల క్రితం మా ముఖాన మసిపూసి ఆర్మీ అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అని ఈ తండ్రి ఎవరో తెలియని బిడ్డను తెచ్చావు. ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకమా అని అక్షరను నిందించాడు శేషగిరి. రుద్రకు రక్తం మరిగిపోయింది. తన అక్షరను ఎవరైనా ఒక్క మాట అన్నా అతను సహించలేడు. అది తండ్రి అయినా సరే. ఒక్క ఉదుటున లేచి శేషగిరి చొక్కా పట్టుకుని గోడకేసి అదిమి అతని బుగ్గ మీద బలంగా ఒక దెబ్బ కొట్టాడు. మరోసారి నా అక్షర గురించి కానీ నా బిడ్డ గురించి కానీ పిచ్చిగా మాట్లాడితే నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి అని సింహంలా గర్జించాడు రుద్ర. శేషగిరి భయంతో వణికిపోతూ, చెప్తా, మీ పని చెప్తా, ఈ విషయం ఎక్కడ తేల్చాలో అక్కడే తేలుస్తా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వైజాగ్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగగానే చాముండికి మాయ నుండి కాల్ వచ్చింది. ఏంటత్తా, బావ కోసం వైజాగ్ వెళ్ళావా అని మాయ వ్యంగ్యంగా అడిగింది. చాముండి షాక్ అవుతూ, మాయా, నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడిగింది. మాయ అవతలి వైపు వికటంగా నవ్వుతూ, బావ ఏం చేస్తున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో తెలుసుకోవడానికి నాకు ఎక్కువ టైం పట్టదత్తా. ఆ లిటిల్ హార్ట్ స్కూల్ టీచర్ అక్షర దగ్గరికి బావ రోజు వెళ్తున్నాడని నాకు రిపోర్ట్స్ వచ్చాయి. 1,90,000 కోట్ల ఆస్తికి వారసుడు ఒక సామాన్యమైన టీచర్ వెనుక పడడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఆ అక్షర ఒక బిడ్డ తల్లి. నువ్వు వెంటనే బావని తీసుకుని హైదరాబాద్ రాకపోతే అక్కడ జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలిని కాదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసింది మాయ. చాముండికి కాళ్ళు వణికడం మొదలయ్యాయి. మాయ ఎంతటి క్రూరురాలో ఆమెకు తెలుసు. తన అన్నయ్య, అదే మాయ తండ్రి, పొలిటికల్ పవర్తో రుద్ర బిజినెస్ని నాశనం చేయగలడు. అక్షర ఇంట్లో రుద్ర కూర్చుని ఉన్నాడు. అన్వి నిద్రపోయింది. అక్షర రుద్ర వైపు చూస్తూ, రుద్ర, నువ్వు నా తండ్రి మీద చేయి చేసుకోకూడదు. ఆయన కక్ష కడతాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు అంది ఆందోళనగా. రుద్ర ఆమె దగ్గరికి వచ్చి ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నిన్ను ఎవడైనా సరే ఒక మాట అంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అక్షర? నాకు తెలిసి రేపు మా అమ్మ వస్తుంది, నిన్ను కలవడానికి కాదు, నన్ను తీసుకుని వెళ్ళడానికి. కానీ నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అదే నేను కూడా చెప్తున్నాను రుద్ర. మీ ఆస్తికి, అంతస్తుకి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. మనం ఇద్దరం కలవడం అన్నది జరగని పని అని అక్షర చెప్తుంటే, నీ భయాన్ని, కోపాన్ని నేను ప్రేమతో గెలిచి చూపిస్తా అని. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, మరో అమ్మాయి నెలకి పడద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్గా ఏ అమ్మాయి అయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మం. అలాగే ఈ అక్షర ఈ రుద్ర విక్రమ్ సింహకి పడాలి, పడుద్ది. అది ఈ రుద్ర లవ్ రూల్ అంటూ వాచ్ చూసుకుని నాకు మీటింగ్ ఉంది, బాయ్ అని చెప్పి బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా అక్షర బుగ్గపై, అక్షర ఒడిలో పడుకుని ఉన్న అన్వి బుగ్గపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర.
మరుసటి రోజు ఉదయం వైజాగ్ హోటల్ రూమ్లో చాముండి రుద్ర కోసం ఎదురుచూస్తోంది. రుద్ర రాగానే ఆమె అతని మీద విరుచుకుపడింది. రుద్ర, ఇప్పుడే నీ బట్టలన్నీ ప్యాక్ చేసుకో, మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఆ అక్షర గురించి మాయకు తెలిసిపోయింది. ఆమె అన్విని ఏమైనా చేయగలదు అంది చాముండి. అమ్మా, అక్షర అన్వి గురించి నీకు ఎలా అని రుద్ర ఆశ్చర్యపోతుంటే, రుద్ర వెనకాల ఉన్న కన్నా టై పట్టుకొని ముందుకు లాగి 4 పీకితే ఈ వెధవ చెప్పాడు అంది చాముండి. రుద్ర నవ్వుతూ, అన్విని తాకగలిగే ధైర్యం మాయకు ఉందా అమ్మా? నా బిడ్డను తాకడానికి ప్రయత్నిస్తే మాయ తండ్రి పదవిని, ఆమె గౌరవాన్ని, గర్వాన్ని మట్టిలో కలిపేస్తాను. ఈ రుద్ర ఎవరికీ తలవంచడు అన్నాడు. రుద్ర మాటలకు చాముండి మౌనంగా ఉండిపోయింది. తన కొడుకు ఎంతటి మొండివాడో ఆమెకు తెలుసు. కానీ మాయా విసిరే పన్నగాలను తట్టుకోవడం అంత సులభం కాదని ఆమె మనసు హెచ్చరిస్తూనే ఉంది. అక్షర అన్వికి అన్నం తినిపిస్తూ రుద్ర గురించి ఆలోచిస్తోంది. అతనిలోని ఆధిపత్యం ఒకవైపు భయాన్ని కలిగిస్తున్నా, అన్వి పట్ల అతను చూపిస్తున్న ప్రేమ ఆమె మనసును కరిగించేస్తోంది. బావా, నువ్వు అక్కడ ఒక సామాన్యమైన టీచర్తో ప్రేమవానలో తడుస్తుంటే ఇక్కడ నీ సామ్రాజ్యం తగలబడిపోతోంది చూడు అని నవ్వుతూ టీవీ బటన్ నొక్కింది మాయ. మరుసటి క్షణం టీవీ ఛానల్స్ అన్నీ బ్రేకింగ్ న్యూస్తో నిండిపోయాయి. సింహ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO రుద్ర విక్రమ్సింహ అదృశ్యం. కోట్లాది రూపాయల కుంభకోణం బయటపడడంతో విదేశాలకు పారిపోయినట్టు అనుమానం. ప్రభుత్వం సింహ గ్రూప్ ఆస్తులన్నిటినీ సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ గ్రౌండ్లో అన్వితో ఆడుకుంటున్న రుద్రకు కన్నా నుండి ఫోన్ వచ్చింది. సార్, ఘోరం జరిగిపోయింది. మన ఆఫీస్పై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. మీరు పారిపోయారని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. షేర్ మార్కెట్లో మన వాల్యూ పడిపోతుంది. అమ్మగారిని పోలీసులు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు సార్ అని కన్నా వణుకుతున్న గొంతుతో చెప్పాడు. అది విన్న రుద్ర కళ్ళు రక్తంతో నిండాయి. తన తల్లిని స్టేషన్కి తీసుకెళ్లడం అంటే సింహం జడను పట్టుకుని లాగడమే. రుద్ర ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. మాయ, నీ చావుకు నువ్వే పునాది వేసుకున్నావు అని పళ్ళు కొరుకుతూ అన్వి వైపు చూసి, ఆడుకుంటూ ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను అంటూ తన కారులో పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు రుద్ర. రుద్ర కార్ స్కూల్ బయట నుంచి కనుమరుగు కాగానే స్కూల్ బయట దాక్కున్న శేషగిరి, వివాన్ బయటకు వచ్చారు. శేషగిరి చేతిలో ఒక ఫోన్ ఉంది. అవతలి వైపు మాయ ఉంది. మేడం, మీరు చెప్పినట్టే రుద్ర గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇప్పుడు ఈ అక్షరను ఏం చేయమంటారు అని అడిగాడు శేషగిరి. మాయ నవ్వుతూ, ఆమెను, ఆ బిడ్డను వైజాగ్ శివార్లలో ఉన్న పాత గోడౌన్కి తీసుకెళ్ళండి. రుద్ర మళ్ళీ స్కూల్కి చేరేలోపు అక్షర మీద నకిలీ పెళ్లి పత్రాలు సృష్టించి ఆమెను వేరే ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు ఫోటోలు తీయాలి. ఆ ఫోటోలు చూసి రుద్ర పిచ్చివాడైపోవాలి అని ఆర్డర్ వేసింది. శేషగిరి అక్షర జుట్టు పట్టుకుని లాక్కెళ్తుంటే వివాన్ అన్విని ఎత్తుకుని జీప్లో పడేశాడు. నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ వదిలేయ్ అని అక్షర కేకలు వేస్తున్నా ఆమె తండ్రి మనసు కరగలేదు. వైజాగ్ హైవే మీద రుద్ర కారును పదుల సంఖ్యలో పోలీస్ కార్లు చుట్టుముట్టాయి. పోలీసులు గన్లు గురిపెట్టి రుద్ర విక్రమ్సింహ సరెండర్ అవ్వండి అని అరిచారు. కానీ రుద్ర కార్ ఆగలేదు. పోలీస్ జీపులను ఢీకొట్టుకుంటూ అతను నగరం వైపు దూసుకుపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో రుద్ర ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. అది అక్షర వేరే ఒకడి పక్కన
పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్న ఫోటో, మాయా సృష్టించిన ఫేక్ ఫోటో. ఆ ఫోటో చూడగానే రుద్ర నియంత్రణ కోల్పోయాడు. కారు ఒక్కసారిగా పక్కకు తిరిగి బోల్తా పడింది. ఒకవైపు కారు ప్రమాదంలో రుద్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరోవైపు అక్షరను ఆమె తండ్రి బలవంతంగా వేరే వాడికి కట్టబెట్టాలని చూస్తున్నాడు. ఇంకోవైపు చాముండి గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మాయా వేసిన ఈ పద్మ వ్యూహం నుండి రుద్ర ఎలా బయటపడతాడు? నెక్స్ట్ పార్ట్ కోసం సిద్ధంగా ఉండండి. రుద్రుడి విశ్వరూపం చూడబోతున్నారు. వింటూనే ఉండండి. మీ మనసుకు నచ్చే కథల కోసం అనుషా కృష్ణాస్ క్రియేటివ్ స్టోరీ టెల్లర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుషా కృష్ణ, సైనింగ్ ఆఫ్.